హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సాటర్డే కదా. ఇవాళ అయితే మా చిట్టి తల్లి వాళ్ళ స్కూల్లో అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరుగుతుందంట. మండే అయితే కృష్ణాష్టమి కదా, కానీ ఇవాళ సాటర్డేనే వాళ్ళకి సెలబ్రేషన్స్ అయితే చేసేస్తున్నారనమాట. అందుకని ఈరోజు అయితే మా చిట్టి తల్లిని ఏమంటారు, గోపికలాగా రెడీ చేసి పంపించండి మేడం అనేసి అయితే స్కూల్ నుంచి ఫోన్ చేశారనమాట. అందుకని ఇప్పుడైతే నేను మా పాపని స్నానవతి చేయించి మంచిగా గోపికలాగా రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, మీరు కూడా చూసేయండి ఎలా రెడీ చేస్తాను ఏంటి అనేది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుందన్నమాట. టైం అయితే మార్నింగ్ 7 అవుతుంది, కానీ బయట అయితే చాలా పెద్ద వర్షం పడుతుంది అనమాట. మా చిట్టిని అయితే లేపాలి, పడుకొని ఉంది, ఇంకా లేవలేదు. నేను మా హస్బెండ్ అయితే లేచేసాం అనమాట. తన కోసం హీట్ వాటర్ అయితే పెట్టాను స్నానానికి. తననైతే ఇప్పుడు లేపాలన్నమాట. లేపేసి తనని రెడీ చేసి పంపించాలి. ఓకేనా, ఇప్పుడైతే మా పాపనైతే లేపేద్దాం ఫ్రెండ్స్. పడుకొని ఉందన్నమాట. అంటే ఏడుస్తుందో ఏదో తెలియదు. మార్నింగ్ పూట పడుకున్నప్పుడు మార్నింగ్ పూట లేపితే మాత్రం ఏడుస్తుంది అనమాట. రోజు వన్స్ లేచేసిందంటే ఇక ఏడవదు. అంటే ఏడవడం కాదు, కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం అని పేచి పెడతారు కదా. మా చిట్టి అలా కాదనమాట. పడుకున్నప్పుడు మాత్రమే చిన్నగా పేచి పెడుతుంది లేపేటప్పుడు. ఆ తర్వాత అయితే చాలా హుషారుగా రెడీ అయిపోతుంది అనమాట. తన స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని సరే అయితే ఇప్పుడైతే తనని లేపుతాను. సరేనా అండి. ఇదిగోండి పడుకొని ఉంది, కొట్టుకుంది, అసలు కనిపించట్లేదు ఇటువైపు కూడా. లేపేద్దాం. చిన్నమ్మలు, చిట్టుడా, డాడీ మా లేగే స్కూల్కి వెళ్ళాలి కదా. మా చిట్టుడా, రోజు రెడీ అవ్వవా? కృష్ణాష్టమి కదా ఈరోజు, రేపు వెళ్ళుట. ఈరోజు స్కూల్లో సెలబ్రేషన్స్ అని చెప్పావు కదా. రేపు మరి హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నీకు వీడియో తీస్తున్నాను తెలుసా? తెలుసు. సరేదా, రెడీ అయిపోయి ఏంటి రెండు బాగా సరే రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అంత దగ్గరికి వెళ్తే చూడాలి మళ్ళీ ఇదేనా కూడా. ఫ్రెండ్స్ చూడండి, మా చిట్టి అయితే లేచేసింది అనమాట. తననైతే ఇప్పుడు స్నానం చేయించి రెడీ చేయాలన్నమాట. ఓకేనా, ఎలా రెడీ చేస్తాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి. తినకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట. రెడీ చేయడం వల్లే తప్పు. అందరికంటే అందంగా రెడీ చేయాలంట, తయారు చేయాలంట మేడం గారిని. నేను రెడీ చేయకుండా నువ్వు అందంగానే ఉంటావు మమ్మీ. ఫ్రెండ్స్ ఓకేనా, బాయ్. మీ చిట్టిని అయితే ఇప్పుడు బాగా రెడీ చేయాలంట, బాగా రెడీ చేయమంటుంది అనమాట. అందంగా అలాగే రెడీ చేయాలి. ఓకేనా, ఎలా రెడీ చేస్తానో ఏంటో తెలియదు. ఈ వర్షం ఒకటి పడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్రష్ చేయించి, అదే మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా, బ్రష్ చేయించి స్నానం చేయించి మా స్కూల్లో ఉట్టి కొడతారా ఇవాళ? డ్రెస్ తడిసిపోతుంది. అవునా, సర్లే. ఇప్పుడైతే తినకి రెడీ చేయించేసి, వర్షం పడుతుంది ఫ్రెండ్స్, బద్దకం అవుతుంది బయటకు వెళ్ళాలంటే. ఓకే, అయితే రెడీ చేసిస్తాను నీకు. స్నానానికి వెళ్దామా మరి? ఓకే సరే అయితే బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మా చిట్టలు అయితే స్నానం అయితే చేసేసిందనమాట. ఇప్పుడైతే తనని రెడీ చేయాలి. హాయ్ చిట్టి. ఇప్పుడైతే తనని అయితే రెడీ చేయాలన్నమాట. తన కోసం అయితే చూడండి డ్రెస్ ఇంకా వాటికి కావాల్సినవన్నీ అయితే నేను ముందుగానే పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి, మా చిట్టలు అయితే ఇప్పుడు వేసుకోబోయే డ్రెస్ అయితే ఇదే అనమాట. పట్టు లంగా జాకెట్ చూడండి, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. చిట్టి పింక్ లవర్ అనమాట. పింక్ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి, ఈ పూల జడ అయితే వేస్తున్నాను. ఇదా తెలియట్లేదు, రెండిట్లో ఏది వేయాలో తెలీదు. ఇంకా జ్యువెలరీ అయితే ఇదిగోండి ఇది పెడుతున్నాను, పాపిడి బిళ్ళ ఇది. ఇంకా చోకర్ పెడతాను అనమాట. అలాగే స్టిక్కర్స్. ఈ క్లిప్స్ ఎందుకంటే తనకి జుట్టు చాలా చిన్నదనమాట. అందుకని
ఈ క్లిప్స్ అయితే అవసరం పడుతుంది కదా, అందుకని అయితే క్లిప్స్ తీసుకున్నాను. అలాగే ఇదిగోండి బ్యాంగిల్స్, ఇవి ఒకటి సరిపోతులేండి, ఇంకా దీనికి వేరే బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా సెట్ చేస్తాను అనమాట. ఈ చంపస్వరాలు ఇవి కూడా పెట్టడానికి అవుతే పెడతారు, లేకపోతే లేదు. ఎందుకంటే మా చిట్టి తల్లికి ఆల్రెడీ చెవులు అయితే వేరే పెట్టింగ్స్ అనమాట, వాటికైతే ఇవి అవ్వవు పెట్టడానికి. చిన్ని చిన్ని బుట్టలు అయితే ఎక్కడో పెట్టాను అనమాట, అది ఎక్కడో ఉంటుంది. మా చిట్టలకి అయితే ఇవన్నీ వేసి రెడీ చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం తనని రెడీ చేయడం. ఫ్రెండ్స్ చూడండి, మా చిట్టి తల్లి జుట్టు అయితే ఇంతే అనమాట. దీనికైతే ఇప్పుడు నేను ఎలా సెట్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. పూల జడ వేయాలా సగరం వేయాలా తెలియట్లేదు అనమాట. చూడండి చాలా చిన్నది, అది కాకుండా ఇది కర్లింగ్ హెయిర్ కదా, కొన్ని ఈ ముందు వైపు జుట్టు బాగానే ఉందన్నమాట, ముందు అందుతుంది, కానీ ఇదిగోండి బ్యాక్ సైడ్ అసలు ఇదిగోండి అసలు చాలా చిన్నది. ఇది ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అందుకోసమే ఈ పిన్స్ అయితే తీసుకున్నాను అనమాట. వీటితో అయితే సెట్ చేస్తాను. ఏదోలా కష్టాలు పడి అయితే ఇప్పుడు రెడీ చేయాలి, రెడీ చేయలేదంటే నన్ను చంపేస్తుంది అనమాట. చిట్టి రెడీనా నువ్వు? ఓకే ఓకే అయితే 15 కలర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 15 కలర్స్. ఏ కలర్ పెట్టాలి నీకు? నాకు పింక్. పింకా? సరే అయితే. బై ఫ్రెండ్స్. చాలా కూడా ఉంది, వర్షం పడింది కదా కొంచెం గుడ్డ ఎత్తుకున్నాను కదా. డ్రెస్ అయితే ఇలా ఉందన్నమాట. లంగా అయితే చాలా కూడా ఉంది. ఓకే, ఈ చున్నీ అయితే లాస్ట్లో జడ వేసినాక అప్పుడు పిన్నులు పెడతాను అనమాట ఇవి. ఓకేనా, ఇదైతే ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే మేడం గారికి ఫస్ట్ అయితే జడ సెట్ చేసేయాలన్నమాట. ఆ జడ వల్లే నాకు ఇప్పుడు పెద్ద టెన్షను, అది ఎలా సెట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పి జడ రాకపోతే ఏడకు, అలా వెళ్ళిపో. ఇదిగో ఇది ఎడతాను, ఇది ఇది ఈ పూల జడ. ఓకే బాగుంది కదా, చాలా లైట్ వెయిట్ అనమాట. పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా హ్యాండిల్ చేసేవచ్చు, చాలా లైట్ వెయిట్ ఇది. ఇంకా ఇదే కొంచెం బరువు ఉంది అనమాట, కానీ ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉంది. మేమైతే ఇక్కడ మేము ఉంటున్న ఏరియాలోనే తీసుకున్నాం అనమాట, షాప్లో అయితే తీసుకున్నాము. ఏ షాప్ పేరు చెప్పు? ఏదో మనీ ఫ్యాన్సీ అనుకుంటా, మనీ ఫ్యాన్సీ షాప్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇది నాకు ఎంత పడిందో గుర్తులేదు, కానీ చాలా బాగుందన్నమాట. పిల్లలు కూడా క్యారీ చేసేస్తారు, అంటే పిల్లలకి పొడవు జడ పువ్వులు అంటే ఇష్టపడతారు కదా. ఇలాగా లైట్ వెయిట్ తీసుకొని వాళ్ళకు ఇలా పెట్టామనుకోండి. చూడండి జస్ట్ ఇదిగోండి హ్యాంగింగ్స్గా ఉక్స్లు ఉన్నాయన్నమాట. మధ్య మధ్యలో ఇగో తాళ్ళు ఉన్నాయి. మనం ఇలాంటి జడ వేసుకున్నా కూడా వాటికైతే ఇది కట్టుకోవచ్చు అనమాట. మనకు చూడండి ఇదిగోండి తాడున్నాయి కింద వరకు, ఇక్కడ ఒకటి ఇది ఒకటి ఉందన్నమాట. జారిపోకుండా ఉంటుంది, అయినా ఇది జారదులేండి, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ అనమాట. చిన్నపిల్లలకి పొడవు జుట్టు అంటే ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకైతే వీటికంటే ఇవి బెస్ట్ కదా. ఇవి ఇలా హ్యాంగ్ చేసేసి వదిలేయడమే. ఇలా హ్యాంగ్ చేసి వదిలేస్తే చూడండి ఎంత బాగుంటుందో. మా చిత్తలకైతే ఇది ఇలా తీసుకున్నాను అనమాట. వాళ్ళ స్కూల్లో ప్రోగ్రామ్ ఏదో ఉందంటే ఇంతకుముందు అయితే తీసుకున్నాను. ఇది ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు వేసాను, ఇప్పుడు మళ్ళీ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే జడ. ఓకే చిట్టి, నీకు జడ ఎలా వేయాలో తెలియట్లేదు ప్రస్తుతానికైతే. తిరుగు అటే జడ వేయడానికి నాకు ఇప్పుడు తలప్రాణం తోకకు వస్తుంది అనమాట. ఈ పైన జుట్టు బాగానే ఉంది ఫ్రెండ్స్, ఈ పైనది అయితే అందుతుంది, కానీ ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా, ఇవి అవ్వదు. ఇవి కూడా ఇదిగోండి కిందన కూడా చిన్నగానే ఉంది. ఏం చేసి సెట్ చేయాలో తెలియట్లేదు అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి పిలకేస్తాను అనమాట, రబ్బర్తో. అదే రబ్బర్ బ్యాండ్ అయితే పైన పిలకేస్తాను అనమాట. పిలకేసినాక అప్పుడు మిగతా ప్రాసెస్ అయితే వెళ్దాం. ఇదిగోండి ఈ జుట్టు ఏమీ అందదన్నమాట, ఈ జుట్టు ఏమీ అందట్లేదు. ఇది జారిపోతుంది, ఇది పట్టుకుంటుంటే జారిపోతుంది పిలక కోసం కూడా. పిల్లలకి రెడీ చేయడం అంటే ఇష్టమే, కానీ కష్టం. చూడండి ఎంత షార్ట్ హెయిర్ మాట నాది. ఎక్కడిది నీ జుట్టు? గుండు జుట్టు ఎక్కడ? తిరుపతి. చిట్టితల్లికి అయితే జుట్టు బాగానే ఉండేది ఫ్రెండ్స్. అప్పట్లో అయితే 1 year బ్యాక్ అయితే మేము 1 year అయ్యి ఉండదులే,
ఎప్పుడు వెళ్ళాం మనం? అక్టోబర్లోనే ఎప్పుడు వెళ్ళాం కదా? అక్టోబర్ నా బర్త్డే. ముందు వెళ్ళాం. ఓకే, 1 year అవుతుందిలేండి. సెప్టెంబర్లోనే వెళ్ళినట్టున్నాం మేమైతే. తిరుపతి గుండె అనమాట. 1 year అయితే ఇలా ఇంత చుట్టూ వచ్చిందనమాట. ఓకేనా? అప్పుడు నాకు యూట్యూబ్ లేదు. జారిపోతుంది ఫ్రెండ్స్, ఎంతగా టైట్గా పట్టుకున్నా కూడా జారిపోతుంది జుట్టు. కళ్ళి ఫ్రెండ్స్ టైం అవుతుందో చెప్పండి కొంచెం. చూడండి, ఇలా పిల్లకైతే వేసాను ఫస్ట్. చూడండి, పిల్లకైతే ఫస్ట్ వేసేసాను. ఈ పిల్లకతో ఇప్పుడు ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఈ పైన హెయిర్ రాకుండా అయితే నేను సెట్ చేస్తాను అనమాట. ఇలా రాకుండా ఇంకా ఇప్పుడు పర్వాలేదు ఫ్రెండ్స్, కొంచెమైనా జుట్టు బాగానే పెరిగింది మా చిట్టలకి. ఎప్పుడంటే ఏప్రిల్లో అనుకుంటా, చిట్టలి వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే అయినప్పుడు అయితే ఇంకా చిన్న జుట్టు ఉండింది అనమాట. అప్పుడు కూడా ఇది సెట్ చేశాను. అప్పుడు ఇది సెట్ చేసి వేసానంటే ఇప్పుడు వేయలేనా, అందుకే ఆ కాన్ఫిడెన్స్తో అయితే వేస్తున్నాను అనమాట. అప్పుడైతే చాలా ఇంకా జుట్టు మొత్తం అయితే ఇలాంటి పిన్స్ పడింది అనమాట. ఎక్కడ కూడా జడ ఊడిపోలేదు. తన డాన్స్ అయ్యేంత వరకు ఇంటికి వచ్చి నేను జడ తీసే వరకు కూడా అసలు ఇదైతే ఎక్కడ కూడా ఊడిపోలేదు అనమాట. అంత స్ట్రాంగ్ అయితే వేసాను. ఇప్పుడు కూడా ఆ కాన్ఫిడెన్స్తోనే ఇప్పుడైతే వేస్తున్నాను అనమాట జడ. పిల్లలకి రెడీ చేయాలంటే చాలా ఇష్టం నాకు. అందులో మా చిట్టి తల్లి రెడీ చేయడం అంటే ఇంకా ఇష్టం. తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట రెడీ అవ్వడం. రెడీ చేయనోడిదే తప్పు, తనకు చాలా ఇష్టం అనమాట రెడీ అవ్వడం అంటే. అందుకని కామ్గా ఉంటుంది రెడీ చేస్తున్నప్పుడు. చిట్టమ్మ ఇది వేయనే, జారిపోతుంది. ఇది చాలా బరువు ఉంది. చల్లతిరి ఎలా వేసినా ఇది పడిపోయేలా ఉంది. ఇది వేయను ఇంకా. ఇది ఒకటి వేసేద్దాం. ఓకేనా? ఇలా వేసేసి ఇది వద్దులే, ఇది ఉంటే కొంచెం బరువు ఉంది, ఇది పడిపోతుంది. ఇది ఒకటి అనుకో మీకు సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఓకేనా? ఇప్పుడు దీనిపైన అయితే పువ్వులు పెట్టేద్దాం. ఇలా ఉందో ఒకసారి కట్టేద్దాము. ఫ్రెండ్స్ చూడండి, ఇలా పెట్టాను కదా. చుట్టూ కనిపిస్తుంది కదా. నా దగ్గర అయితే ఈ ప్లాస్టిక్ పువ్వులు కూడా ఉన్నాయి. ఇవి కూడా చిట్టలి డాన్స్ కోసమే తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా, రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. ఇవి కూడా ఇప్పుడైతే ఇలా పెట్టేద్దాం అనమాట. ఫ్రెండ్స్ ఇది నా పాపిడి బిల్ల సరిగ్గా కనిపించట్లేదు. ఇలాగా ఇలా పెట్టి పిల్లలు అయితే పెట్టేస్తాను. ఫ్రెండ్స్ నిజమే, అదే ముందు డాన్సులకి వేసినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండింది అని చెప్పాను కదా. అప్పుడు ఏం చేశాను తెలుసా అండి, జుట్టును అయితే సూది దారంతో కుట్టేశాను అనమాట. అవును కదా మమ్మీ? అదే సూది దారంతో అయితే టైట్గా అయితే కుట్టేశాను అనమాట. అందుకనే ఊడిపోలేదు. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ ఆ పనే చేయాలి ఊడిపోకుండా. ఈవినింగ్ వరకు అంటే మరి మధ్యలో ఏమైనా అదే పడిపోయింది అనుకోండి జడ, స్కూల్లో కదా ఇంకా మళ్ళీ ఎవరేస్తారు. అందుకని టైం అది కొంచెం దాన్ని తీసుకోండి. ఇది 2 పొరలుగా తీసుకుంటాను అనమాట. ఎందుకంటే దారం చాలా సన్నగా ఉంది, బాగా సన్నగా ఉంది. 2 పొరలు అనుకో కొంచెం దలసరిగా వస్తుంది కదా. ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలకి ఇలాగ ఎప్పుడైనా సెట్ చేశారా చెప్పండి. నేనైతే మా చిట్టలకి ఇంతకుముందు అదే జుట్టు ఉన్నప్పుడు బాగా తొందరగా రెడీ చేసేసేదాన్ని అనమాట. ఇప్పుడైతే కొంచెం టైం తీసుకుంటుంది, జుట్టు లేదు కదా మెయిన్గా, అందుకనే. జుట్టు ఉంటే జడ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు కూడా మీ పిల్లలకి ఇలా మీరు కూడా ఇలాగా ఎప్పుడైనా ఇలా సెట్ చేసినట్లయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నాలాగా ఇలాగ పడితే మాట్లాడునా? ఓకేలే ఓకేలే అవునా, సరే మాట్లాడదు ఫ్రెండ్స్. మా చిట్టి తల్లి అంట మీతో మాట్లాడుతుందంట ఫ్రెండ్స్. మాట్లాడు. మీ పిల్లలకి ఇలా రెడీ చేసినట్లయితే కామెంట్ చేయండి, గట్టిగా చెప్పాలి ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఇంటి దగ్గరే నీట్గా రెడీ చేసినట్టయితే కామెంట్ చేయండి. స్కూల్లో రెడీ ప్రోగ్రామ్ అయితే స్కూల్లో రెడీ చేసారా లేకపోతే అయిపోయింది. ఇప్పుడైతే ఈ పువ్వులు అయితే సెట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా పెట్టాలా? ఇలా పెట్టాలి. వైట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కానీ అవి ఎక్కడ పెట్టానో గుర్తులేదన్నమాట. ఇక్కడ ఉంటుంది ఆ పైన.
ఇంకా వైట్వి కూడా ఉన్నాయన్నమాట. అవి ఉంటే అవసరం లేదనుకుంటాను, ఎందుకంటే ఇంకా ఇవి సరిపోతాయి ఇలాగా. మమ్మీ ఈ ఫ్లవర్స్ కానీ జడ కానీ ఎక్కడైనా ఊడిపోతే టీచర్ చెప్పి మళ్ళీ వేయించేసుకోకేనా? ఓకే ఒకసారి నేను ఇలా ఇది ఉంది, ఇలాగైతే సెట్ చేశాను అనమాట. ఊడిపోదు, స్ట్రాంగ్ అయితే ఉంది, ఊడిపోయే ఛాన్సెస్ లేవన్నమాట. అదే మా మమ్మీ పవర్ అబ్బా చాలే, పవర్ అనకూడదు కానీ తప్పు. కానీ సెట్ చేయండి, సెట్ చేస్తాను ఇలా. ఓకే ఏది తిరుగు, ముందు వైపు తిరుగు, ముందు మేకప్ వేసేద్దాం. డాడీ కూడా వస్తుంది, మనమే ఇంకా రెడీ అవ్వలేదు. మా చిట్టి తల్లికి రెడీ చేయడం కోసం అయితే నేను టిఫిన్ కానీ ఏమి రెడీ చేయలేదన్నమాట. మా ఆయనకి అయితే బయట నుంచి తీసుకొచ్చాను. తిను కూడా ఇడ్లీ తింటానని చెప్పింది అనమాట, అందుకని ఇడ్లీ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. క్రీమ్ అయితే చిన్నగా రాస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ మా డాడీ అయితే మా డాడీకి అవి వేసాను. పక్క నుంచి వెళ్ళిపోద్దాం చెట్టుగా. అబ్బా మమ్మీ అలా పట్టుకోక. స్పాంజ్ ఉండేది కదా మొన్న సీరి, అక్కడ లేదు, కింద పడుతుంది మొన్న. పిల్లలు కదా ఫ్రెండ్స్, అందుకని జస్ట్ క్రీమ్ అప్లై చేసి పౌడర్ ఒకటే రాస్తానమాట. ఎందుకంటే పిల్లలకి అవసరం లేదు మేకప్ అన్నట్టు, మేకప్ పౌడర్ అవన్నీ వేస్ట్, పాడైపోతాయి ఫేస్. చిన్నప్పటి నుంచి అలాంటివి అయితే రాయకూడదు. జస్ట్ పౌడర్ రాస్తే సరిపోతుంది. లిప్స్టిక్ కూడా వేయను అనమాట. లిప్ బామ్ అయితే రాస్తాను, లిప్స్టిక్ కూడా వేయను. చిత్తలకి మేము లిప్ బామే వాడతాం అనమాట, లిప్స్టిక్ అయితే వాడము. అంటే చాలా మంది లిప్స్టిక్ ఉంది కానీ అక్కడ పోయింది, నేను పోగొట్టలేదు, అక్కడ ఉందే తీసుకుని వెళ్ళిపోయేవారు. ఎవరు తీసుకెళ్ళిపోయారు? ప్రస్తుతానికి అయితే లిప్ బామే వేస్తాను అనమాట. ఓకేనా? స్టిక్కర్స్ ఇలా అవి లేవే, ఉన్నాయి ఇంకో స్టిక్కర్స్ అవి పెడతాను. పింక్ కలర్ కావాలా? ఇక్కడ వైట్ బ్రౌన్ అవి ఇంకో షాప్కి వెళ్ళి తీసుకురావాలి, ఇంట్లో లేవు ఆ కలర్స్. ఎలా జడ ఊడిపోతుంది కదా. గాజులు ఇంకేమున్నాయి మా? ఇవి సరిపోవే, తక్కువ ఉన్నాయి. ఇంతేనా? గాజులు చేయలేదు. గాజులు కూడా వేసేస్తాను క్లియర్గా. నెక్స్ట్ అయితే ఇదిగోండి చోకర్ కూడా వేసేస్తాను. అయ్యో జడ వేయకుండా ముందే వేయాల్సింది. ఇప్పుడు జడ ఎత్తాలి. పైకి ఎత్తాలి. టైట్ సరిపోయిందా? ఇది కూడా, ఇది లాస్ట్లో పెడదాం. 100 ప్లస్ 200 ఎంత? 100 ప్లస్ 200 ఎంత? ఎంత అంటే 300. 100 ప్లస్ 0 100. 200 ప్లస్ 200 and 0 200 ప్లస్ 200 అని చెప్పు. 200 ప్లస్ 0 ఎంత? 100. ఇవి పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే 0కి ఇవి పడేసుకోకు, సరిపోయేమో. ఇంత బాగా జడేసి జడనైతే కప్పేస్తున్నాను కదా.
ఇది ఏమైనా పడిపోయినట్టు అనిపిస్తే చున్నీ లాంటి జారినట్టు అనిపిస్తే టీచర్ చెప్పు, చక్కగా సెట్ చేస్తారు మళ్ళీ. ఓకేనా? నించో. బాగానే ఉందా? వదిలేసే కింద ఫ్రీగా చేతులు ఇలా పెట్టు. ఓకే, వడ్డానం పెట్టాలి వద్దా? వడ్డానం ఓకే, కూర్చో. నాని చిట్టి కూడా తినిపించారు, అలా కూర్చో. ఇడ్లీయా? ఇడ్లీ పట్టుకొని వెళ్ళడానికి. ఇడ్లీ పట్టుకొని వెళ్ళడానికి. అవును మా ఇడ్లీ పట్టుకెళ్ళి తిని అందాక అంటున్నారు. ఫ్రెండ్స్, మా చిట్టల్ని అయితే ఎలా రెడీ చేశాను అన్నది అయితే లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మా చిట్టి తల్లి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇలా రెడీ చేశాను చూడండి. దూరం గెలుమా, దూరం గెలు, లంగా కనిపించట్లే ఇంకా. పడిపోతా ఓకేనా? గోపిక గారు బాగున్నారండి? ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ అని అడుగు, కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్ చూడండి, మా చిట్టి తల్లి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. కాలు చూపించండి, కాలు పారాని చూపి. అదిగోండి, కాళ్ళకు మాత్రమే పారాని పెట్టాను. చేతులు చూపించి, చేతులకైతే పెట్టలేదన్నమాట. ఎందుకంటే మొన్నే గోరింటాకు పెట్టాను కదా, అదైతే పోలేదన్నమాట, మా చాలా ఉండిపోయింది, అందుకని బాగాలేదు, అందుకే పెట్టలేదన్నమాట. ఓకేనా? మా చిట్టి తల్లి అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. తనైతే రెడీ అయిన తర్వాత ఎన్ని స్టిల్స్ ఇస్తుంది చూడండి ఫొటోస్ కోసం. అయితే మా హస్బెండ్ అయితే ఫొటోస్ తీస్తున్నారనమాట, నేనైతే వీడియో తీసుకుంటున్నాను. బాగుంది కదా? మీకు కనుక నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టేయండి ఫ్రెండ్స్, ఎలా రెడీ చేశాను అనేది. ఓకే, బాయ్ చెప్పే చిట్టి. కృష్ణాష్టమి. వెరీ గుడ్, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఓకేనా? స్కూల్కి వెళ్ళిపో. బాయ్. ఎలా చూస్తావు మమ్మీ? మమ్మీ చూడటు. బాయ్. ఫ్రెండ్స్, మా చిడితన్ని అయితే రెడీ చేసి పంపించాను అనమాట. చూశారు కదా, తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇక ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. నేను కూడా ఇప్పుడు అదే స్నానం అది చేసి రెడీ అయితే పూజ చేసుకోవాలన్నమాట. ఓకేనా? దీపం అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో అయితే ఇక్కడితో ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మా చిడితల్లిని ఎలా రెడీ చేశాను మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసేయండి. అలాగే ఒక లైక్ చేసుకోండి. ఓకేనా? ఒక లైక్ చేసేయండి. అలాగే మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.